విశ్వనాథ్ గారితో అంటే ఆ డిస్కషన్ వేరే ఉంటుంది. మీరిద్దరూ ఒక స్టేజ్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వాళ్ళు, మీ మధ్య ఉండే ర్యాపో వేరు. డ్యూరింగ్ షూటింగ్ కానీ ఏదైనా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫైటింగ్ లెవెల్ వరకు వెళ్ళే అనుబంధం ఉంది మీ ఇద్దరి మధ్య. అలా ఈ 9 సినిమాలకు సంబంధించి ఎప్పుడైనా మీ మధ్య హార్డ్ డిస్కషన్స్ ఏమైనా జరిగినాయా? ఫర్ బెటర్మెంట్ కానీ ఏదైనా కానీ? ఒక చోట డిఫర్ అయ్యాను. ఇప్పుడు కూడా క్లారిటీస్ నేను ఇస్తూనే ఉంటాను నా ఇంటర్వ్యూలో, నా యూట్యూబ్లో, అతను ఒకటి ఏంటంటే సితార రాయక ముందు నుంచి ఆ సితార సబ్జెక్టు తను రాసిన మహల్లో అది ఎక్కడ రాసాడంటే నేను అసిస్టెంట్గా, అతను అసిస్టెంట్గా జయగంటల సీమ, సంగీత శ్రీనివాసరావు గారు డైరెక్టరు, పాత ఈయనండి మురారి గారు, విజయబాబు ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు గోటాల వెస్ట్ గోదావరిలో. అక్కడ ఉన్నప్పుడు ఇతను రాసుకుంటూ ఉండేవాడు షూటింగ్ ఉన్నప్పుడు లేనప్పుడు. అది మహల్లో కోకిలాంటి నావల్ని ఈయన ఏడుగ నాగేశ్వరరావు గారు సినిమా వంశీ బాగుంది చేస్తా అన్నారు. దాని వెనకాల తను చెప్పాడు, నాకు కూడా తెలుసు. అది రాయడానికి కారణం విలియం వైలర్ అని డైరెక్టర్ పేరు విన్నారా? బెన్హర్ డైరెక్టర్. అతను చేసిన గొప్ప సినిమాలో వరల్డ్ వైడ్గా బాగా నోటెడ్, క్రియేటివ్గా ఉంటాయి. బ్రీఫ్ ఎన్కౌంటర్ను ఇంకోటి సినిమా, 2 సినిమాలు అన్నమాట. అది నాకు తెలుసు. వంశీ సబ్జెక్ట్లో ఉన్నది ఏంటో తెలుసుకున్నాను. సో వంశీ అనేవాడు మంచి కథా రచయిత, కథకుడు అండ్ రచయిత కూడా. సో డిఫరెంట్గా మాకు ఇద్దరి మధ్యలో ఎక్కడ తేడా లేదు. అయితే సితార సినిమా మీరు చూశారు కదా, ఆ భానుప్రియ క్యారెక్టర్ రాజకుమారి అంటే చీకట్లో నీడలోనే ఉన్నది, తలుపులు తెరవకుండా. ఎందుకంటే వాడు డౌన్ఫాల్ అయిపోయింది ఎంపైర్. ఆయనేమో కోర్టులో తిరుగుతున్నాడు. శరత్ బాబు ఎలా ఉంటాడు? యాపిల్ బండిలో ఉంటాడు ఆయన. నిజంగానే రాచరికంలో నుంచి వచ్చినట్లుగా. అతని చెల్లెలు ఒకటి నేను అగ్రీ అవ్వంది. రెండోది లవ్ చేసే క్యారెక్టర్ సుమన్ను, ఇతను ఇంకో యాపిల్ పండు సినిమాలో. రేపొద్దున్న ఈ యాపిల్ పండు ఈ అమ్మాయి అన్నాను చెల్లెలు, వీళ్ళ మధ్యలో ఈ అమ్మాయి షుడ్ బి ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్గా ఉండాలి అనే విషయంలో, టింట్ విషయంలో ఆ అమ్మాయి బ్లాక్. అప్పట్లో అదే తమిళ సినిమా ఒకటి నాకు చూపించారు, తీసుకెళ్ళి తర్వాత పిలిచారు స్క్రీన్ టెస్ట్కి. పెద్ద కళ్ళు, మంచి ఆర్టిస్టు, మంచి హైట్ కూడాను. బట్ ది థింగ్ ఈజ్ అసలు రాజకుమారి లోపల ఉన్న క్యారెక్టర్గా అనిపించేదని నాకు. ఎంత మేకప్ చేసినా ఎలా కుదురుతుంది అనే ఆ విషయంలో నేను డిఫర్ అయ్యా. షుడ్ బి లైక్ కొంచెం మైన బొమ్మలా ఉండాలి, అందగత్తిగా ఉండాలి అని చెప్పి డిఫర్ అయ్యా. కాదు నా ఇమాజినేషన్స్లో నాకు ఈఎంఐ కరెక్ట్ అని అతను ఫిక్స్ అయ్యాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరు కెమెరాలో ఫ్రేమ్లో పెట్టినప్పుడు సినిమా అంతా వాళ్ళిద్దరిని ఫ్రేమ్లో పెట్టాలి. ఎంతసేపు నేను కంట్రోల్ చేయను, ల్యాబ్లో బ్యాలెన్స్ చేయను. అందుకని లైటింగ్లో ఇవన్నీ సరే వచ్చి నా మీద బాధ్యత పడింది. ఇప్పుడు ఆ అమ్మాయిని 2 నెలల తర్వాత షూటింగ్ లోపు క్లియర్గా దగ్గరుండి ఇలా వేసుకో, పూర్తిగా పసుపు వేసుకొని 2-3 నెలలు రోజు నలుగు పెట్టుకుంటాం కదా, అది పెట్టుకో, బ్లింక్ చెయ్యి, ఐస్ అది ఇది ఏవో చెప్పేసి అంతా అయిన తర్వాత అదేంటంటే మేకప్ ఏసీ తీస్తే టింట్ ఎవరికైనా మారుతుంది, ట్యానింగ్ నుంచి బయటకు వస్తుంది. కొంతవరకు వచ్చిన తర్వాత నేను మేకప్ మ్యాన్ని పిలిచి నేను మేకప్ వేయమని పర్టికులర్ టింట్ వరకు వేయించి, ఇది నువ్వు గుర్తుపెట్టుకోయ్యా మ్యాక్స్ ఫ్యాక్టరు, దాని నెంబర్ చెప్పు, నోట్ చేసుకొని ఎప్పుడు నువ్వు ఇలాగే వేయాలి, ఈ టింట్లో వేయాలని చెప్పి ఫోటో తీయించి స్టిల్ ఫోటోగ్రఫీ పిలిచి నేను కలర్ ల్యాబ్కి వెళ్ళి దగ్గరుండి నేను ఏదైతే సినిమాలో స్క్రీన్ మీద అమ్మాయిని చూపించాలనుకున్నానో, సుమన్కి పక్కన ధీటుగా ఉండాలనుకున్నాను, ఆ టింట్ వరకు మేకప్ సెట్ చేసి ఫోటో తీసి ఒక 4 కాపీలు తీసుకొని నా మీటర్ బాక్స్లో ఒకటి మేకప్ దగ్గర ఒకటేమో భానుప్రియ దగ్గర ఒకటి, నువ్వు ఎప్పుడు వచ్చినా ఇదే మేకప్తో అమ్మాయి నా దగ్గర రావాలి, కెమెరా ఉంది అని గట్టిగా చెప్పాను. అది మా దగ్గర. అతనేమో నేను అప్పట్లో తెల్ల గులాబీలు అనే సినిమాలో ఇది రేలంగి నరసింహరావు గారి డైరెక్షన్లో చేసాం. అందులో ఒక అమ్మాయి యాక్ట్ చేసింది, తమిళ అమ్మాయి, ఇళవరసి అని. అమ్మాయి కొంచెం సుమారుగా మంచిగా కలర్ గిల్లరు, పొట్టిగా ఉంటుంది. ఈ అమ్మాయి అంత హైట్ కాదు. బట్ ఇప్పుడు మాట్లాడితే ఈ అమ్మాయి అంత పెర్ఫార్మర్ కూడా కాదు అమ్మాయి. ఈ అమ్మాయి అద్భుతమైన పెర్ఫార్మర్, డాన్సర్ ఇవన్నీ. సో అక్కడే నేను డిఫర్ అయ్యాను. ఇతను అంటాడు
నేనే భానుప్రియని ఓకే అన్న, వంశీ ఇది రఘు నెగిటివ్ చేశాడు, వద్దనేసాడు. అంటే ఓకే, నువ్వే యు ఆర్ రైట్, నీ వల్ల సక్సెస్ అయింది, అంతవరకు ఓకే. నేను అనే మాట హర్ట్ అవ్వకూడదని చెప్పేసి మాట్లాడలేదు. ఎప్పుడైతే నాకు నెగిటివ్గా మాడుతున్నాడో ఒకటే అన్నా, నేను ఎందుకు వద్దనో ఇప్పుడు చెప్తున్నా వంశీ, దీని పరంగా ఛానల్ పరంగా ఆ అమ్మాయి అలా ఉంటే, సో ఎవరు శరత్ బాబు ఇలా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో తప్పు చేశారనే ఏదో వస్తుంది కదా, అందుకనే బ్లాక్ టింట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, చెప్పలేదా ఇప్పుడు? నేను చెప్పలా, డైరెక్ట్గా చెప్పలా. నేను అప్పుడు ఓపెన్ చేశా, అతను రఘు అసలు ఎప్పుడు నో నో అనేసాడు, నేనే ఎస్ ఎస్ అని గట్టిగా వాదించి నేను అమ్మాయికి సక్సెస్కి నేనే కారణం. ఓకే, కానీ నేను ఆ రోజున వద్దంటానికి కారణం వేరే కారణాలు ఏం కాదు, ఒకటే ఆ లోపల ఉండాల్సిన శరత్ బాబు కంటే అందంగా ఇంకా చక్కగా యాపిల్ బండ్లాగా ఉండాలి, మైన బొమ్మలా ఉండాలి. లేదంటే ఏమనుకుంటారు, ఏదో ఒక సంబంధాలు అనుకుంటారు కదా అని అన్నా. అంటే అది ఎలాగా అన్నాడు. నేను ల్యాబ్లో ఎంత కష్టపడ్డాను, మేకప్ విషయంలో, లైటింగ్ విషయంలో ఎంత కంట్రోల్ చేసుకున్నాను, మా అసిస్టెంట్స్ వెనకాల పడి వాళ్ళిద్దరు ఒకే ఫ్రేమ్లో ఉన్నప్పుడు ఇక్కడేం చేయాలి, ఒక లైట్ ఇద్దరికి వేస్తాం కదా, మరి ఇద్దరికి అబ్నార్మల్ తేడా ఉంటే ల్యాబ్లో కంట్రోల్ చేసి లైటింగ్లో ఇవన్నీ వ్యూలో పెట్టుకొని నేను చెప్పాను. అతనికి కావాలన్నాడు, అంతే అంతే, సింపుల్ యాజ్ దట్. అక్కడ మామూలుగా శాస్త్ర ప్రకారం డైరెక్టర్ ఈజ్ ఆల్వేస్ రైట్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంట కదా, కమాన్ అని నేను వదల్లా. అమ్మాయిని రంగు విరియేంత వరకు ఇటు చేసేది. ఇప్పుడు మరి చాలామంది ఏమంటారు, సితార్లో అమ్మాయి కనిపించిన అందంగా, అన్వేషణ కనిపించిన అందంగా ఏ సినిమాలో లేదంటారు. అది ఎంత కష్టపడి నేను ఆ అమ్మాయిని అంత అందంగా చూపించాను, అది